రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జగ్గయ్యపేట మండలం తిరుమలగిరిలో ప్రియురాలిని బండరాయితో మోది అతి దారుణంగా హత్య చేశాడు ప్రియుడు. మృతురాలు తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన మంగమ్మగా పోలీసులు గుర్తించారు. మంగమ్మ తన భర్తను వదిలిపెట్టి 2 పిల్లలతో తిరుమలగిరిలో నివాసం ఉంటుంది. కొంతకాలంగా ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం మేనవోలుకు చెందిన మురళీకృష్ణతో మంగమ్మ సహజీవనం చేస్తోంది. మద్యం మత్తులో ఇంటికి వచ్చిన మురళీకృష్ణతో మంగమ్మకి గొడవ జరిగింది. దీంతో మంగమ్మను మురళీకృష్ణ రోకలి బండతో కొట్టి చంపాడు. అయితే మంగమ్మపై అనుమానంతోనే హత్య చేశాడని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆధార్ కార్డులే ఉన్నాయా? మనం డిసీజ్ పోలీస్కి పంపించాను సార్. అక్కడ తక్కెలపాడు విలేజ్ పంపించాను సార్. కానిస్టేబుల్ అక్కడ ఉన్నారు సార్. అవి తీసుకొస్తాను సార్. రిపోర్ట్ ఎన్టీఆర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జగ్గయ్యపేట మండలం తిరుమలగిరిలో ప్రియురాలిని బండరాయితో మోది అతి దారుణంగా హత్య చేశాడు ప్రియుడు. మృతురాలు తక్కెలపాడు గ్రామానికి చెందిన మంగమ్మగా పోలీసులు గుర్తించారు. మంగమ్మ తన భర్తను వదిలిపెట్టి 2 పిల్లలతో తిరుమలగిరిలో నివాసం ఉంటోంది. కొంతకాలంగా ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం మేనవోలుకు చెందిన మురళీకృష్ణతో మంగమ్మ సహజీవనం చేస్తోంది. మద్యం మత్తులో ఇంటికి వచ్చిన మురళీకృష్ణతో మంగమ్మకి గొడవ జరిగింది. దీంతో మంగమ్మను మురళీకృష్ణ రోకలి బండతో కొట్టి చంపాడు. అయితే మంగమ్మపై అనుమానంతోనే హత్య చేశాడని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆధార్ కార్డులే ఉన్నాయా? ఆధార్ కార్డులే ఉన్నాయి సార్. మనం డిసీజ్ పోలీస్